నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రశాంతంగా 10 పరీక్షలు. గూడూరు, మనుబోలు, రాపూరు ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలకు హాజరైన విద్యార్థులు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు. అన్ని రంగాల్లో మహిళలు రాణింపు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య కళ్యాణ మండపంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన డాక్టర్ రోహిణి శిరోమణి శర్మ. రోడ్డుకు మోక్షం. వెంగటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో రాపూర్లోని ఈద్గాకు వెళ్లే రోడ్డును నిర్మించిన టీడీపీ నాయకులు. హర్షం వ్యక్తం చేసిన ముస్లింలు. విశ్వనాథుడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు. మనుబోలు చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో శివలింగంపై దర్శనమిచ్చిన నాగేంద్రుడు. విరివిగా పాల్గొని స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర వ్యాప్తంగా 10 పరీక్షలు సోమవారం నుండి మొదలయ్యాయి. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు చేరుకుని వారికి ధైర్యాన్ని నింపారు. మనుబోలులోని బాలుర బాలిక ఉన్నత పాఠశాలల్లో 10 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఫ్యాన్లు, దీపాలు కూడా ఏర్పాటు చేయడంతో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక బాలుర బాలిక ఉన్నత పాఠశాల కేంద్రాల్లో వీరంపల్లి, అక్కంపేట, మడమనూరు, బద్దివేలు ఉన్నత పాఠశాల నుండి 213 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. బాలుర ఉన్నత పాఠశాలలో 110 మంది, బాలిక ఉన్నత పాఠశాలలో 103 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించామని ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. సమీపంలో ఉన్న జెరాక్స్ సెంటర్లను మూసివేయాలని కోరారు. ఈ కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, డిఓ రాజేష్లు పర్యవేక్షిస్తున్నారు. గూడూరు పట్టణంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా మొదలయ్యాయి. పట్టణంలోని జెడ్పీ బాలుర బాలిక ఉన్నత పాఠశాలతో పాటు ఇతర పాఠశాలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1362 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఈ కేంద్రాలకు విద్యార్థులు సోమవారం ఉదయం 9 గంటలకే చేరుకున్నారు. హాల్ టికెట్లు నెంబర్ల ప్రకారం వారికి కేటాయించిన గదుల్లోకి విద్యార్థులు చేరుకున్నారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు కూడా కేంద్రాల వద్దకు చేరుకుని పరీక్షలు బాగా రాయాలని సూచించారు. చిన్న అడుగులతో వచ్చిన రోజులు, బడిగేట్ల ముందు నవ్వుల కథలు, షార్ట్స్ నుంచి ప్యాంట్స్ వరకు మన బాల్యం ఇక్కడే ఆగిపోయింది. బొమ్మలతో మొదలైన స్నేహాలు, బుక్స్ మధ్య పెరిగిన బంధాలు, ఏళ్ల తరబడి కలిసి నడిచిన దారి ఇవాళ చివరి పేజీ అయ్యింది. దశర్వాసన చాక్రాతలు, బ్లాక్ బోర్డు మీద కలల గీతలు, బెంచ్ మీద పేర్లు చెక్కిన రోజు అవి ఇప్పుడు మనల్ని పిలుస్తున్నాయి. టీచర్ల కోపం, దెబ్బల జ్ఞాపకం, తిడుతూనే దాచిన ప్రేమ నిజం, ప్రిన్సిపాల్ సార్ చూపిన భయం, ఆ వెనుక ఉన్న బాధ్యత మనం అర్థం చేసుకోలేకపోయా.
ఫస్ట్ బెంచ్ టెన్షన్లు, క్లాస్ రూమ్ నిండా మన శబ్దం ఇవాళ నిశ్శబ్దంగా మారిపోయింది. మన పేరు ఉన్న రిజిస్టర్ రేపటి నుంచి మన కోసం తెరచుకోదు. అప్పుడే జీవితంలోకి వచ్చాడు ఒక అన్నలా, ఒక స్నేహితుడిలా. యూట్యూబ్ క్లాస్ కాదు, మన ఫ్యామిలీ మెంబర్ అయిపోయాడు. రూపేష్ అన్నా నీ క్లాసులు, నీ కోపం, నీ సరదా, నీ మోటివేషన్ మన భయాలను ధైర్యంగా మార్చాయి. మీరు చేయగలరు అన్నమాట ఈరోజు కూడా మన చెవులో. రాపూరు మండలంలో 10 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలోని పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలకు హాజరయ్యారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మొత్తం 232 మంది విద్యార్థులు పరీక్ష రాస్తుండగా చీఫ్ సూపరింటెండెంట్ గా సురేష్, ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో 147 మంది పరీక్ష రాస్తున్నారు. ఇక్కడ అధికారిగా వెంకటేశ్వర్లు, కండలేరులో 109 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా అధికారిగా ప్రసన్న బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మండలంలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో అధికారులు విద్యార్థులకు వసతులు కల్పించారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సమాజంలో నేరాలు పెరుగుతున్నాయని ఆంధ్ర మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి అన్నారు. గూడూరు రెండపట్న పరిధిలోని బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గూడూరు రెండపట్న పరిధిలోని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య కళ్యాణ మండపంలో మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా డాక్టర్ రోహిణి, ఆధ్యాత్మికవేత్త శిరోమణి శర్మ హాజరయ్యారు. మహిళలకు పాటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు అందజేశారు. పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. పంచాంగ పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రోహిణి తదితరులు మాట్లాడుతూ, కళ్యాణ మండపం నిర్మించేందుకు బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు శివకుమార్ ఎంతో కృషి చేశారని, ఆయన కృషి ఫలితంగానే ఈ రోజు కళ్యాణ మండపం ఏర్పాటైందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వారు వివరించారు. బ్రాహ్మణులందరూ ఈ భవనాన్ని ఉపయోగించుకునేలాగా పైన కూడా 2 రూములు కూడా డోనార్స్ని పట్టుకొని అంతా చేయించాడు. ఆయన ఈ బిల్డింగ్ ఇట్లా ఉంది అంటే అదంతా శివకుమార్ వల్ల జరిగిందే అనుకోవాలి. ఎంతో మందితో ఆయన మాట్లాడి ఆయనకుండే పలుకుబడిని ఉపయోగించి అందరి దగ్గర డొనేషన్స్ తీసుకుని దాన్ని సక్రమంగా వినియోగించారు. ప్రతి ఒక్క రంగంలో ఉన్నారు. అన్ని పనులు మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు చేస్తారు. మగవాళ్ళ కన్నా ఒకటి మనం ముఖ్యంగా పిల్లల్ని కనాలి అంటే ఆడవాళ్లే కనగలగాలి. అన్ని మగవాళ్ళతో సమానంగా మనం అన్ని చేసినా కూడా బిడ్డల్ని కని వాళ్ళకి ఇవ్వగలిగింది స్త్రీలు ఒక్కరే. కాబట్టి ఇంకా అంతకు ముందర పాతకాలంలో మగబిడ్డలు లేరు ఎందుకంటే వాళ్ళకి ఏదో కర్మకాండాలన్నీ నిర్వహిస్తారు. అందువల్ల మగబిడ్డ ఖచ్చితంగా కావాలి అని కోరుకునేవాడు. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఆ కర్మకాండాలన్నీ కూడా నిర్వహించి మగబిడ్డలు లేని లోటు తీరుస్తున్నారు. కాబట్టి అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ మంది ఈ
ఈ కాలంలో కోరుకుంటున్నారు. అబ్బాయిలు లేని వాళ్ళు, అమ్మాయిలు ఉండేవాళ్ళు ఎంతో అదృష్టవంతులని కూడా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. కానీ ఇంకా కొంతమంది అబ్బాయిలు కావాలి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఏం పెట్టాలని తెలుసుకొని అబార్షన్స్ చేయించుకునే పనులు కూడా చేస్తున్నారు. అవన్నీ చాలా తప్పు. అబ్బాయిల కన్నా అమ్మాయిలు దేంట్లోనూ తక్కువగా లేరు. ఏ ఉద్యోగాలు అయితే ఏవి అన్నింటిలోనూ అమ్మాయిలు బాగా రాణిస్తున్నారు. ఆడవాళ్ళు వాళ్ళకి అవసరమని మనం ఎవరు కూడా బాధపడాల్సిన పని లేదు. అబ్బాయిలే కావాలి, అమ్మాయిలు వద్దు అనే ఆలోచన పూర్తిగా అందరూ మానుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా వాళ్ళకి క్రమశిక్షణ కూడా ఇచ్చిపోతున్నాను. ఇది అది ఆ ప్రోగ్రాం ఈ ప్రోగ్రాం రెండు క్లబ్ చేసి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. యాక్చువల్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తారీఖు మన ఆంధ్ర మహిళా మండలి గౌరవాధ్యక్షురాలు ప్రెసిడెంట్ డాక్టర్ రోహిణి గారు 70 లక్షల రూపాయలతో మహిళలకి గూడూరులో బిల్డింగ్ కట్టారు. చాలా అందంగా ఉంది. ఆమె చాలా ఖర్చు పెట్టి సొంత డబ్బులతో కమిటీ సభ్యుల సహాయ సహకారంతో మహిళల కోసం ఎన్నో సేవలు చేస్తూ మేడం గారు ఈరోజు మనకి నిత్యేదిగా రావడం చాలా మహిళా దినోత్సవం రోజు. అంటే ఎప్పుడు మనం ఏం చేసినా కూడా మనకి మన బ్రాహ్మణ కుటుంబానికి ఫస్ట్ ఆమెనే పిలుస్తాము. ఒకవేళ లేని పరిస్థితుల్లో తప్ప ప్రతి మీటింగ్కి మేడం రావాల్సిందే, సార్ జనార్దన్ రెడ్డి గారు రావాల్సిందే, డాక్టర్ సిఆర్ రెడ్డి. ఈ వేడుకల్లో లలితమ్మ, పురుషోత్తం, డివిఎస్ తదితరులు పాల్గొన్నారు. రాపూరు పట్టణంలోని ముస్లిం సోదరుల దశాబ్దాల కళ నెరవేరింది. స్థానిక ఈద్గా మైదానానికి వెళ్లే రహదారి నిర్మాణం వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ చొరవతో జరిగింది. దీంతో ముస్లిం సోదరులు కృతజ్ఞతలు తెలిపారు. రాపూరు పట్టణంలో ఈద్గా మైదానానికి వెళ్లే మార్గంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పందించారు. ఆ మార్గం గులకరాళ్లతో అధ్వానంగా ఉండేది. రంజాన్, బక్రీద్ వంటి పర్వదినాల్లో వందలాది ముస్లింలు ప్రార్థనల కోసం ఈ దారిలోనే వెళ్లాల్సి వచ్చేది. కాళ్లకు రాళ్లు గుచ్చుకుని తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ పరిస్థితి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి వెళ్లడంతో రాపూరు పట్టణ టీడీపీ అధ్యక్షుడు కోటినాయుడు చొరవతో రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయించారు. ఈద్గాలో నూతన రోడ్డు నిర్మించినందుకు స్థానిక ముస్లింలు హర్షం వ్యక్తం చేశారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో అర్చక దంపతులను ఘనంగా సన్మానించారు. ఆలూరు రంగయ్య స్వామి, వాకాని కృష్ణప్రసాద్ ఆచార్యులు, నరేష్ బాబు శర్మ దంపతులకు శాలువాలు కప్పి ఉగాది సత్కారం చేశారు. ఈ వేడుకల్లో డాక్టర్ రోహిణి, సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, అర్చకులు, అనంతాచార్యులు తదితరులు పాల్గొన్నారు. మా సిఆర్రెడ్డి, డాక్టర్ సిఆర్రెడ్డి గారి కూతురు మా డాక్టర్ మా రోహిణి మేడం గారు చేతుల మీదుగా వీళ్ళకందరికీ సత్కారం అందించడం ఆనవాయితీగా కూడా వస్తూ ఉంది. ఎందుకు చేతనంటే 10 మందికి సహాయం చేసే వాళ్ళ చేతుల మీద స్వాములు కూడా, అంటే మీరు డైరెక్ట్ గర్భగుడిలో స్వాములు దేవుళ్ళతో మాకు సమానం. మీకు సేవ చేసేదానికి అర్హత మా రోహిణి మేడంకే ఉందని భావిస్తూ ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ వస్తున్నాం. దీనికి మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్ని పనులు ఉన్నప్పటికీ అంటే ఎప్పుడో సేవా సంస్థలంతా ఏంటంటే నెలకు ఒక 4, 2, 3, 5 చేస్తూ వస్తుంటారు. దానికి జనాలు వచ్చేది కష్టంగా ఉంటుంది మేడం. కానీ ఈ ప్రగతి సేవా సంస్థ ఈ ప్రతి నెల వారోత్సవాలే మాకు. ప్రతి నెల 15 నుంచి 20 ప్రోగ్రామ్స్ 15 ఖచ్చితంగా చేసే ప్రక్రియ చేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి మా కుటుంబ సభ్యుల సహకారం అంటే వచ్చి మనకి ఇక్కడ ఇంత అంటే అందుబాటులో వాళ్ళు వస్తే మనకు అందరికీ కూడా కొద్దిగా బూస్ట్ ఉంటుంది 10 మంది వస్తే. దానికోసంగా నేను కూడా మా వాళ్ళందరికీ నేను అదే చెప్తుంటా మెసేజ్ పెట్టేటప్పుడు అంతా
ఖచ్చితంగా అటెండ్ అవ్వండి మీరు అని. ఖచ్చితంగా ఒక 10 మందికి తక్కువకుండా వస్తున్నారు మేడం. ప్రగతి సేవా సంస్థకి బలం అంతా కూడా మా ప్రగతి. అన్ని జన్మల్లోకి మానవ జన్మ ఉత్తమమైనదని చెప్తారు. అందులో కూడా బ్రాహ్మణుగా పుట్టడం అనేది ఇంకా ఉత్తమోత్తమైన అవకాశం మీకు ఇచ్చారు భగవంతుడు. మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ మంచిగా మంచి ప్రవర్తనతో మీరు ఉంటూ అందరినీ కూడా మీరు మార్చేదానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలని కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ. మనం ఎంత పూజలు చేసినా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మిన్న అని చెప్తారు. అట్లాగా మంచి చేయడమే ముందుగా అనుకోవాలి. ఇంకొకటి ఏంటంటే చెడ్డ చేయకుండా ఉండడం కూడా మంచిదే. చాలామంది అనవసరంగా మిగతా విషయాల్లో అన్న కలుగు చేసుకొని చాలామందికి ఇబ్బందులు కలుగు చేస్తుంటారు. అట్లా చేయకుండా ఉండాలనేది కూడా ముందుగా అనుకోవాల్సిన విషయం. అనవసరమైనగా ప్రతి ఒక్కరిని ఇబ్బందులు పెట్టకుండా మనం చేయగలిగితే మంచి చేయాలి, లేకపోతే ఊరికనే ఉండాలి. అంతేగాని వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అనేది కూడా నేను అనుకుంటున్నాను. ఈ సేవ అనేది కూడా ముత్తుకూరు మండల కేంద్రంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకానికి ఘన స్వాగతం పలికారు. ముస్లింలతో కలిసి ఆయన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అతి పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఇఫ్తార్ విందులో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ మేళవింపు చేసుకుని ఈరోజు ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగని అతి పవిత్రంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అనేటువంటిది ఆనవాయితీ. దాదాపు 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల కేంద్రంలో క్రమం తప్పకుండా హాజరవుతున్నా ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఇదొక ఆనవాయితీగా నన్ను ఆహ్వానించడం, ఘనంగా దాన్ని నిర్వహించడం అనేటువంటిది, ఈ ఇఫ్తార్ అనేటువంటిది ఒక ఆనవాయితీగా మారిపోయింది. ఈరోజు ముస్లిం కుటుంబాలకు సంబంధించి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్లు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం కుటుంబాలన్నా ముస్లిం సమాజం అన్నా అత్యంత నమ్మకం విశ్వాసం కలిగినటువంటి వ్యక్తులు అని చెప్పి ఈ సమాజంలో ముద్రపడినటువంటి అంశాలు. అందుకనే గతంలో అనేక సందర్భాల్లో ముత్తుకూరు గ్రామానికి వచ్చినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు 10 సందర్భాల్లో ఒకే ఒక కోరికోరారు. ఇక్కడ ఉన్నటువంటి హింబాయి దగ్గర విష్ణు ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో నా దగ్గరకు వచ్చి అయ్యా మాకు ఉన్నటువంటి శ్మశాన వాటిక ఏదైతే ఉందో దానిని కాంపౌండ్ వాళ్ళు. గూడూరు పట్టణంలోని చర్చి వీధిలో ఉన్న సెయింట్ పౌలు పేతురు లూథరన్ సంఘంలో మండల కాలశిలువ ధ్యానములు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి లెతారే సంతోషించుము అనే అంశంపై ధ్యానించుకున్నారు. సంఘం కాపరి ప్రవీణ్ రాజ్ క్రైస్తవులతో ప్రత్యేక ప్రార్థనలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎల్సీసీ మరియు పీసీసీ సభ్యులు పాల్గొన్నారు. యెహోవా తన పరిశుద్ధ ఆలయం నందున్నాడు. దేవుడు మనల్ని ఎంతగా ఆయన మనల్ని కనికరిస్తుంటున్నాడు అనేది మనం ఈరోజు వాక్య భాగంలో చూస్తున్నాం. జీవితంలో ఎన్నో పరిస్థితులు, ఇబ్బందులు ఎదురైనా సరే మన దేవుడు మనకి తోడుగా ఉండేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన మనల్ని ఆదుకుని చాలినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ప్రేమైనటువంటి వారులారా, కాబట్టి చదువుకున్న వాక్య భాగంలో శ్రమ నొందిన వారి పట్ల దేవుని యొక్క జాలిని చూస్తున్నాం. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఒకవైపు ఒక దగ్గర చెప్పాడు, నేను రోషం కలిగిన దేవుడును అంటాడు.
ఇంకో దగ్గర నేను భయంకరమైనటువంటి దేవుడిని అంటాడు. కాబట్టి ఇవన్నీ కాదు, కానీ వీటన్నిటికంటే కూడా దేవుని బిడ్డలారా, మన దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు, నీ పట్ల జాలి చూపించేటువంటి దేవుడు, మనందరి పట్ల ఆయన ఎంతో తన జనుల పట్ల ఓదార్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇంకెవరు కూడా నిన్ను ఓదార్చలేరు. కష్టం వచ్చినప్పుడు, పరిస్థితులు విషమించినప్పుడు నిన్ను ఓదార్చగలిగింది దేవుడే. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కొన్నిసార్లు మనల్ని శ్రమలు చుట్టుముట్టి కృంగిపోతాం, ఎంతగానో కృంగిపోతాం. అటువంటి శ్రమలు కొన్నిసార్లు వస్తాయి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అయితే దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను విడువను ఎడబాయును అని చెప్పాడు దేవుడు. ఒకవేళ ఆ కృంగిన పరిస్థితిలో కొన్నిసార్లు మనకు ఏం చేయాలో తెలియదు, కానీ దేవుని దగ్గరికి వస్తే మాత్రం కృంగినటువంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఓదార్చేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. రూతును ఓదార్చాడు. రూతు జీవితము భయంకరంగా ఉంది. ఆమె బెత్లెహేముకు వచ్చింది, అతతో పాటు ఆమె పరిస్థితి తీవ్రంగా ఉంది. తినడానికి కూడా తిండి లేనటువంటి పరిస్థితిలో ఆ పరిగెలు ఏరుకోవటానికి వెళ్ళింది. జీవితం దుర్భరంగా ఉన్నటువంటి రూతుని దేవుడు ఓదార్చాడు. ఏ రీతిగా అంటే మరి బోయజు ద్వారా. మనుబోలు సమీపంలోని చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం వద్ద స్వామివారితో పాటు సుబ్రహ్మణ్య స్వామికి భక్తులు పూజలు చేస్తున్న సమయంలో నాగేంద్రుడు పుట్టలోంచి ఒక్కసారిగా బయటకు వచ్చి శివలింగాన్ని చుట్టుకోవడంతో భక్తులు పరవశించిపోయారు. ప్రత్యేక పూజలు చేశారు. తమ ఫోన్లలో ఆ సన్నివేశాన్ని చిత్రీకరించారు. పలు సందర్భాల్లో నాగేంద్రుడు భక్తులకు దర్శనమిచ్చిన విషయం విదితమే. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అంటూ భక్తులు నామస్మరణ చేశారు. भस्मांगरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्मांगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय नित्याय. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా 10 పరీక్షలు. గూడూరు, మనుబోలు, రాపూరు ప్రాంతాల్లోని పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల సందడి. సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలకు హాజరైన విద్యార్థులు. కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు. అన్ని రంగాల్లో మహిళలు రాణింపు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య కళ్యాణ మండపంలో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడిన డాక్టర్ రోహిణి శిరోమణి శర్మ. రోడ్డుకు మోక్షం. వెంగటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆదేశాలతో రాపూర్లోని ఈద్గాకు వెళ్లే రోడ్డును నిర్మించిన టీడీపీ నాయకులు. హర్షం వ్యక్తం చేసిన ముస్లింలు. విశ్వనాథుడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష పూజలు. మనుబోలు చెర్లపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో శివలింగంపై దర్శనమిచ్చిన నాగేంద్రుడు విరువుగా పాల్గొని స్వామి వార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.